హలో గైస్, మన ఛానల్లో కొంతమంది ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ గురించి కొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే దాని గురించి మనం లాస్ట్ వీడియో అయితే చేయటం అప్పుడు టైం అయితే లేదు. సో అందుకని చెప్పేసి వీడియో చేయలేదు. అప్పుడే రోడ్డు మీద కూడా మనం లైవ్ పెట్టి అందుకే టైం లేక చెప్పేశాను. అయితే దాని గురించి ఆల్రెడీ మీకు మొత్తం అర్థమై ఉండిద్ది. సో మొత్తం 16 వెన్యూస్ వరకు ఇచ్చినట్టున్నారు. సో దాంట్లో మనకి దగ్గరలో ఉంది బెంగళూరు, లేదు అంటే హైదరాబాద్. సో ఇవి మాత్రమే. సో ఇంకా కావాలి అనుకుంటే మీరు ముంబై ఇటువైపు కూడా వెళ్ళి ట్రయల్స్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ దీని గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే మరి ఆల్రెడీ కొంతమందికి రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెట్టాను. సో దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే రిజిస్టర్ అవ్వండి. సో దాని తర్వాత ఎవరైతే మరి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మరి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మేము డైరెక్ట్గా వెళ్ళొచ్చా అంటే సో డైరెక్ట్గా కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఎక్కడైనా సరే మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో అయినా సరే ఎక్కడైనా సరే మీకు టాలెంట్ అంటూ ఉంది అంటే ఆటోమేటిక్గా స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సో వెళ్ళకూడదా నేనంటే సో అలాంటిది ఏం లేదు. సో మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళి ట్రయల్స్ అయితే ఇవ్వచ్చు. సో వెళ్ళే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి భయ్యా. సో ఇక్కడ ఎక్కడైనా సరే సో లాస్ట్ టైం కూడా కొంతమంది ఢిల్లీ క్యాపిటల్స్ ట్రయల్స్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు నిన్న. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలా. సో మీరు ఈ ట్రయల్స్ ఏదైనా సరే ఢిల్లీ క్యాపిటల్స్ ఒకసారి చూసుకుంటే ఆ సినారియో గురించి మాట్లాడదాం. సో ఢిల్లీ క్యాపిటల్స్లో చూసుకుంటే వాళ్ళకి అకాడమీస్ ఉన్నాయి, ఒక 5-6 అకాడమీస్ ఉన్నాయి. అలాగే లక్నో వాళ్ళకి ఉండే, దాని తర్వాత చెన్నై వాళ్ళకి. సో ఇలాగ వీళ్ళకి అకాడమీస్ ఉంటాయి. సో వీళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్తో అసోసియేట్ అయ్యి సో ఎలాగైతే మనకి రెడ్ బుల్ రాజస్థాన్ రాయల్స్తో అసోసియేట్ అయ్యి కండక్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా వీళ్ళు కూడా మనకి ఢిల్లీ క్యాపిటల్స్తో కూడా అసోసియేట్ అయ్యి సో ఇటువంటి ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ అకాడమీ వాళ్ళు కూడా. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఈ అకాడమీలో నీకు పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే సో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. సో ఈ ట్రయల్స్లో నీ పర్ఫార్మెన్స్ అంటే 135 పేస్ అంటే నీ దగ్గర క్యాపబిలిటీ ఉంది అనేది వాళ్ళకి ఫస్ట్ అర్థం అవ్వాలి. సో క్యాపబిలిటీ ఉంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళ అకాడమీలోకి తీసుకుంటారు. సో అక్కడ కొంచెం నీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత కూడా నీ పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం మెరుగుపడిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు అసోసియేట్ అయ్యింది ఢిల్లీ క్యాపిటల్స్తో. సో అటువంటి సిచ్యువేషన్లో డైరెక్ట్గా వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సో నెట్ బౌలర్గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉంది అంటే మన దగ్గర ప్లేయర్ ఉన్నాడు బాబు, సో మరి మీ ఫ్రాంచైజీలో ఏదైనా తీసుకుంటారా లేదంటే నెట్ బౌలర్గా ఏదైనా తీసుకుంటారా అని చెప్పేసి వాళ్ళే ప్రమోట్ చేస్తారు. సో ఇదేంటంటే నీకు ఒక వే. సో డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ 135 పేస్ వేసావు కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి నేను నెట్ బౌలర్లో వేయరు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకో. దాని తర్వాత నీకు రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్ అయినా అంతే. సో ఇక్కడ ఏంది, నీకు 135 పేస్ ఎవరైతే క్యాపబిలిటీ ఉందో సో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళని తీసుకొని వీళ్ళ క్యాంపులో వేసుకొని సో ఇక్కడ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, లేదు అంటే వీళ్ళతో కూడా అకాడమీస్ ఉంటాయి. సో ఆ అకాడమీలో తీసుకెళ్ళి సో అక్కడ నీ వీళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి సో దాని తర్వాత నువ్వు కొంచెం గ్రూమ్ అవుతున్నావు అనిపిస్తే ఆటోమేటిక్గా టాప్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా నెట్ బౌలర్స్గా యూజ్ చేసుకోవడం కానీ, లేదు అంటే ఇక అక్కడ నుంచి వెనక పంపించడం కానీ సో ఇటువంటి ప్రాసెస్ జరిగింది. సో ఈవెన్ నీకు ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అయినా అంతే. సో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ కూడా డైరెక్ట్గా బీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంటే సో అక్కడ కూడా వీళ్ళు కొంచెం పుషప్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ ఎవరైనా సరే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో టాలెంటెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఐపీఎల్ నెట్ బౌలర్గా యూజ్ చేసుకోవడం కానీ, లేదు అంటే ఐపీఎల్లో మరి మనం ఆల్రెడీ చూసాం ప్రసిద్ధ్ కృష్ణ లాంటి వాళ్ళని, సో దాని తర్వాత ఆకాష్ సింగ్ లాంటి వాళ్ళని, వీళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్గా మరి ఇంజూర్ అయిన ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఏదైనా ఐపీఎల్ ఫ్రాంచైజీకి సంబంధించి సో వాళ్ళ ప్లేస్లో కూడా వీళ్ళని రీప్లేస్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి నిన్ను డైరెక్ట్గా నెట్ బౌలర్గా యూజ్ చేయరు. ఫస్ట్ ట్రైనింగ్ ఉండిద్ది, దాని తర్వాత నువ్వు గనక గ్రూమ్ అవుతున్నావు అనిపించినప్పుడు టాప్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళి నెట్ బౌలర్గా యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఇదనమాట నీకు ప్రాసెస్ అయితే. సో అంతేగాని డైరెక్ట్గా నిన్ను ఎవరు కూడా తీసుకెళ్ళి నెట్ బౌలర్గా యూజ్ చేసుకోరు. సో కానీ ఇవన్నీ స్కౌటింగ్. సో నీ దగ్గర టాలెంట్ ఉంది అనేది నువ్వు నిరూపించుకోలేడు అంతే. సో నిరూపించుకుంటే ఆటోమేటిక్గా నీకు వే ఆటోమేటిక్గా దొరికిపోయింది. అంతేగాని మీరు ఇంకా అంత దూరం వెళ్ళాలా సో లేదంటే ఇది డైరెక్ట్ ప్రాసెస్ కాదేమో సో ఎందుకు వీటన్నిటికీ అనే ఆలోచన పెట్టుకోమాకండి. సో ఇక్కడ నువ్వు రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా వెళ్తావు, సో నీ పర్ఫార్మెన్స్ నువ్వు చూపిస్తావు, ఆటోమేటిక్గా వచ్చేస్తావు. సో అంతే కదా. కాకపోతే నీకు హాఫ్ డే కొంచెం వేస్ట్ అవుతుంది అంతే. సో అయితే ఇదంతా పక్కన పెడితే ఇంకా మనం మాట్లాడాల్సింది ఏదన్నా ఉందంటే లాస్ట్ టైం కొంతమంది వీళ్ళు ఇది రెడ్ బుల్ వాళ్ళు ట్రయల్స్ పెట్టి దాని తర్వాత మెయిల్స్ రాలేదు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్య, వీళ్ళు వాళ్ళందరికీ వాళ్ళే ట్రావెలింగ్ ఖర్చులు అవన్నీ కూడా వీళ్ళు రెడ్ బుల్ వాళ్ళే బేర్ చేస్తారు. దాని తర్వాత మీకు బాల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ సో దాని తర్వాత మీకు అక్కడికి వచ్చిన మరి రిఫ్రెష్మెంట్ కోసం ఏవో సంథింగ్ డ్రింక్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఇంత చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సో కానీ ఇక్కడ మీకు మెయిల్ రాలేదు అంటే దాని అర్థం ఏంది,
ఫస్ట్ ఇక్కడ మీ దగ్గర ఎవరు కూడా 135 పేస్ వేయట్లేదు అని. సో ఎవరన్నా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు పిక్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా మెయిల్స్ పంపిస్తారు. సో ఇక్కడ ఎవరో కూడా 135 పేస్ అయినప్పుడు సో వాళ్ళు ఇంత పెట్టి కూడా మళ్ళీ మీకు ఇంత చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మెయిల్ రాలేదు అంటే మీకు 135 పేస్ పడలేదు అని. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర మినిమం పేసే లేనప్పుడు మీకు మెయిల్స్ ఎందుకు పంపిస్తారు వాళ్ళు? సో ఎక్కడైనా సరే మీరు ఏదైనా కంపెనీస్లో కూడా ఒకసారి చూసుకోండి. మీరు రిజెక్ట్ అయ్యారు అని చెప్పేసి మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఒకటే చెప్తారు. సో మీరు రిజెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పరు. సో మళ్ళీ ఇక్కడ కూడా అదే, ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు మెయిల్ రాలేదు అంటే మీరు సెలెక్ట్ అవ్వలేదు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. సో అంతేగాని మరి వాళ్ళు అనవసరంగా పెట్టారు, ఎందుకు వచ్చారు, ఎందుకు పెట్టారు, మేము ఎందుకు వెళ్ళాం, మా టైం వేస్ట్ చేసుకున్నాం, ఇలాంటివి పెట్టమాకండి. సో ఫస్ట్ ఇక్కడ అవసరం మీది. సో మీ అవసరం ఉన్నప్పుడు మీరు ఎంతవరకైనా వెళ్ళాలా. సో ఆపర్చునిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు పెట్టారు, రిజల్ట్ మాకు ఇంకా రాలేదు, సో మీకు ఆటోమేటిక్గా మీ పేస్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. సో ఎలాగైతే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి అన్ని స్టేట్స్లో వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి ఒకడన్నా దొరుకుతాడా లేదా అని చెప్పేసి వాళ్ళే ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మీకు మెయిల్ కూడా వాళ్ళే ఎత్తుక్కుంటూ వచ్చి మీకు పెడతారు. సో మీకు మెయిల్ రాలేదంటే సో మీ దగ్గర అంత పేస్ వాళ్ళకి కనిపించలేదు, సో మీ దగ్గర అంత ఇది లేదు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి అందుకని పంపించరు. సో అదే ఒకటే గుర్తుపెట్టుకోండి. అంతేగాని వాళ్ళని నిందించటాలు లాంటివి మాత్రం చేయమాకండి. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, సో మీరు ప్రాక్టీస్ చేయటం, దాని తర్వాత అది అక్కడ ఇంప్లిమెంట్ చేయటం. సో ఆటోమేటిక్గా మీకు ఛాన్సెస్, మీ దగ్గర టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇంకా ఏదన్నా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి.